కోకోనట్ రైస్. హాయ్, వెల్కమ్ టు మన ఇంటి వంట ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోకోనట్ రైస్ అయితే చేసాం. ఒకసారి ఆ రెసిపీ చూసేద్దాం, వచ్చేసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, మసాలా, ముందుగా గ్రైండర్ చేసుకున్న కొబ్బరి పేస్టు, అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైసు. ముందుగా కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి 1.5 స్పూను నెయ్యి వేసేద్దాం. నెయ్యి అనేది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసేద్దాం. 1 నిమిషం పాటు అవి వేగనిచ్చి జీడిపప్పు అయితే వేసేద్దాం. ఒక నిమిషం అవి కూడా ఫ్రై చేసేసుకొని కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ను అవి దోరగా వేయించాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో మాత్రం వద్దు. డీప్ ఫ్రై అయితే చేయొద్దు, సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. తగినంత సాల్టు, ఒకసారి మళ్ళా గరిటె తీసుకొని తిప్పుకుంటే నాలుగు వెల్లుల్లి రెమ్మలు. నేనైతే అల్లం అయితే వేయట్లేదు. అల్లం వేస్తే వెజిటేబుల్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో ఎక్కువ మసాలా అనేది అవసరం లేదు. 4 వెల్లుల్లి రెమ్మలు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కచ్చా బచ్చాగా నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. ముందుగా మనం కొబ్బరి పేస్ట్ అనేది గ్రైండర్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక వైట్ క్లాత్లో తీసుకొని మంచిగా దాని నుంచి కొబ్బరి పాలు అయితే తీసుకుందాం. 1 గ్లాసు బియ్యానికి 1:30 వాటర్ అయితే నేను పోసాను. పాలు అయితేనేవి నీళ్ళు అయితేనేవి 1:30 పోసాను నేను. బాస్మతి రైస్ కన్నా సోనా మసూరి రైస్ అని ఉంటాయి కదా, అవి అయితే చాలా బాగుంటాయి. ఒక పెద్ద కొబ్బరి చెప్పు అయితే నాకు ఒక గ్లాసు నిండా వచ్చినాయి కొబ్బరి పాలు. చూసారు కదా, ఒక చెప్పకి ఒక గ్లాస్ వచ్చి మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ అయితే వచ్చినాయి. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని 1:30 గ్లాస్ అయితే నేను వాటర్ అనేది పోసాను. కొబ్బరి పాలు పోసే ముందు రైస్ వేసేసి ఒక 5 నిమిషాల పాటు తిప్పుకున్నామంటే రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పాలు అనేది పోసేసుకుందాం. ఇలాంటి వెజిటేబుల్స్ మాత్రం వేయద్దు, వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది తగ్గిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ అనేది చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో వెజిటేబుల్ కుర్మా అయినా బాగుంటుంది, చికెన్ కర్రీ అయినా బాగుంటుంది. లేదు ఉత్త రైస్ అయినా తినగలిగితే ఉత్త రైస్ అయినా తినొచ్చు వేడివేడిగా, చాలా బాగుంటుంది. మేమైతే మాత్రం నైట్ డిన్నర్లో చేసుకున్నాము, ఉత్త రైసే తినేసాం.
అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరం మసాలా ఒక్క స్పూన్ వేసేసి జస్ట్ అలా తిప్పేసి ఇంకా కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్. టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఆపేసాను స్టవ్ అనేది. చూసారా ఎంత పొడి పొడిలాడుతా చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి కావాలంటే ఇవే రెసిపీస్ మీరు చేసి చూడండి, ఇలాగే చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సూపర్గా అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ప్లేట్లో పెడతాను. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైసు. పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి నేను చేసినట్టే మీరు కూడా చేయండి ఒకసారి. అంతే. బాయ్ బాయ్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు